ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని తలంచుచు ఉన్నాను. మరి ఫోన్ ద్వారా మీ అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకొరకు అనుదినం కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు దేవా, యేసయ్యా నీకు వందనాలనైనా. కాలములు సమయములు సమస్తము నీ స్వాధీనములో ఉన్నవి నాయనా. మరొక సమయాన్ని మీరు నాకు అనుగ్రహించి వర్తమానం అందించడానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు నాయనా. దయగలిగిన తండ్రి, ఈ యొక్క టీవీ ఈ యొక్క యంత్రం ద్వారా ఈ వర్తమానాన్ని దృశ్యాన్ని వింటూ చూస్తున్నటువంటి మా సోదరి సహోదరులందరి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. వారందరినీ కూడా మీరు క్షేమముగా ఉంచి ఆదరణ కలగజేసినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. బిడ్డలు ఇంకా మీరు బలపరిచి దీవించండి, ఆత్మీయంగా ఎదిగించండి, లోతైన అనుభవంలోనికి నడిపించిన ఆయన. ఈ సమయంలోని వర్తమానం వారు వింటున్నారు. వినగలిగిన చెవులు గ్రహించే మనస్సు వారికి అనుగ్రహించి నీ వాక్యం శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడినట్లుగా సహాయం చేయండి. నీ పక్షంగా నిలబడి నీ మాటలు అందించబోతున్నాను. బలహీనుడను జ్ఞానము లేని వాడను అయ్యా, కనికరించి నీ జ్ఞానాత్మతో నన్ను నింపండి. లేని మాటలు నేను కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలు పలకటానికి నాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులందరికీ ప్రభు నామమును బట్టి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మధ్యవర్తిత్వం అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఎంతోమంది సేవకులు దేవుని యొక్క వాక్యములో నుండి, ఈ అంశంలో నుండి నిగూఢమైనటువంటి మర్మాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. మళ్ళీ ఈరోజు అల్పుడనైన నా ద్వారా దేవుడు ఏమి మాట్లాడనై ఉన్నాడో ఈ అధ్యాయంలో మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం బాగా విస్తరించిపోయింది కనుక అది ఎక్కువగా జనసాంద్రము కలిగినటువంటి ప్రదేశాలు. ఆ రెండు పట్టణాలను కూడా దేవుడు చూసినప్పుడు భయంకరంగా ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అభిచారము చేసేటువంటి వారు, ఇంకా దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, హత్యలు, మానభంగాలు, అనేకమైనటువంటి చెడులు చేసేటువంటి వారయ్యారు. చిన్న పెద్ద తేడా లేకుండా, తల్లి పిల్ల అనే వ్యత్యాసము లేకుండా ప్రవర్తించేటువంటి జనాంగం ఆ యొక్క పట్టణాల్లో ఉన్నారు. అందుకని నీతిమంతులు లేరు. దేవుడు ఎప్పుడు కూడా నీతి న్యాయాలు కలిగినటువంటి మనుషులను రక్షించడానికి, అవినీతి పరులను శిక్షించడానికి దేవుడు న్యాయాధిపతి ఉన్నాడు. అందుకని ప్రతి పట్టణాలను కూడా పరిశీలిస్తాడని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రతి రాష్ట్రాన్ని కూడా, పట్టణాన్ని కూడా, ఊర్లను కూడా, ప్రతి మనిషిని కూడా, ప్రతి దేశాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తాడు. ఎందుకంటే చెడును తీసివేసి మంచిని ప్రబలింపజేస్తాడు. అంచేత ప్రభునందు ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు అవి భయంకరంగా కనపడినాయి కనుక వాటిని నాశనం చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అందుచేత అబ్రహాముకు దేవుడు వాటిని తెలియజేశాడు. అబ్రహామా, ఈ రెండు పట్టణాలు, సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అందులో ఉన్న ప్రజలు చాలా చెడిపోయారు కనుక వాటిని నేను నాశనం చేయబోతున్నానని చెప్పి దేవుడు అబ్రహాముకు తెలియజేశాడు. అప్పుడు అబ్రహాము ఏమంటున్నాడంటే, ఆదికాండము 18వ అధ్యాయం
22వ వచనములో ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండారు. ఆ మనుషులు అంటే దేవదూతలు. ఏమండి, దేవదూతలు ఆ యొక్క 2 పట్టణాలను నాశనం చేయటానికి వచ్చారు. కనుక వాళ్ళు ఇంకా ముందుకు సాగిపోయినప్పుడు ఏమండి, అప్పుడు ఆ మనుషులు సొదొమ వైపు వెళ్ళినప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలబడి ఉన్నాడంట. అంటే వాళ్ళు ఆ దేవదూతలు సొదొమ పట్టణాన్ని నాశనం చేయటానికి వెళ్ళారు. అప్పుడు అబ్రహాము గారు యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నాడంట. నిలబడి ఉండటం అంటే దాని అర్థం ఏమిటంటే, ఒకటి మధ్యవర్తితనం, రెండవది దేవుని మీద ఆయనకు ఉన్నటువంటి గౌరవం. చాలామంది కూడా దాసుడు నిలబడలేడు. ఎవరు నిలబడతారు అంటే, కొంతమంది నిలబడాలంటే నిలబడలేరు. ఏమండి, అబ్రహాము గారు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడంట. కారణం ఏమిటంటే, దేవుణ్ణి వేడుకొనటానికి ఒక మధ్యవర్తితనాన్ని వహించున్నట్లుగా అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఎందుకని? ఆ ప్రజలు సొదొమ గొమొర్రా పట్టణములో తన తమ్ముడు ఆ యొక్క కుమారుడైన తన అన్నగారి కుమారుడైనటువంటి లోతు ఆ యొక్క పట్టణములో నివాసం చేస్తున్నాడు. అందువలన తన భార్య పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ఈ పట్టణాలు నాశనం చేస్తే నా అన్నగారి కుమారుడైనటువంటి లోతు కూడా చనిపోతాడు, అతని భార్య బిడ్డలు కూడా చనిపోతారు అని చెప్పి ఆయనకు ఎలాగైనా కానీ వాళ్ళని రక్షించాలి, వారి యొక్క క్షేమం కొరకు దేవుణ్ణి వేడుకోవాలి అనేటువంటి ఒక బాధ్యత ఆయన కలిగి ఉన్నాడు. రెండవది, ఆ పట్టణ ప్రజలందరూ కూడా పాపులైపోయారు కనుక దేవుని ఉగ్రత వాళ్ళు మోయబోతున్నారు. దేవుని కోపం వాళ్ళ మీద పడబోతుంది, వాళ్ళందరూ నశించిపోతారు. కనుక వారిని ఎలాగైనా కానీ దేవుని కోపము నుండి, దేవుని యొక్క శిక్ష నుండి వారిని తప్పించాలి అనేటువంటి ఒక దయాగుణం కలిగినటువంటి వాడై దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇలా ఎంతమంది నిలబడతారు? ఏమండి, లోకస్తుల మీద అబ్రహాము గారు జాలి పడుతూ ఉన్నాడు. వారు నశించిపోవటం ఇష్టం లేక వారందరూ కూడా రక్షించబడాలని ఈ యొక్క అబ్రహాము గారు ఆతురత పడుతున్నాడు. దేవుణ్ణి ఏమైనా వేడుకుంటే, ఏమండి, ఏమన్నా కనికరపడి ఆ పట్టణాల్లో నాశనం చేయకుండా ఉంటాడేమో అని చెప్పి దేవునికిని ఈ ప్రజలకును మధ్యన నిలబడి ఉన్నాడు. అందుకని దేవుణ్ణి వేడుకుంటానికి సాహసించాడు. అయ్యా, ఈ పట్టణంలో 50 మంది కనుక నీతిమంతులుంటే ఈ యొక్క పట్టణాలను నశింపజేయకుండా ఉంటావా అని అడిగాడు. ఏమండి, అప్పుడు ఒక 5గురు తక్కువైతే ఈ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ తరువాత అన్నాడు, 40 మంది కనుక ఉంటే, నీతిమంతులు 40 మంది కనుక ఉంటే ఈ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావా అని చెప్పేసి అడిగాడు. అలాగే 30 మంది ఉంటే, అంటే అంతమంది ఉండరు అని చెప్పి అబ్రహాము యొక్క సందేహం చూసారా? 30 మంది ఉంటే ఈ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావా అన్నాడు. అలాగే అని చెప్పి దేవుడు చెప్పాడు. అతడు ఇంకా తగ్గించుకొని 20 మంది కనుక ఉంటే, ఏమో 20 మంది కూడా ఉండరేమో అనుకునేటువంటి సందేహం ఆయనకి. 20 మంది ఉన్నా కానీ నేను ఆ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటాను అన్నాడు. తర్వాత 10 మంది కనుక ఉంటే, 10 మంది ఉన్నా కానీ ఆ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటాను అని చెప్పేసి అన్నాడు. ఈ యొక్క మాటలన్నీ కూడా అయిపోయిన తర్వాత 10 మంది కూడా ఆ పట్టణంలో లేరంట.
చూసారా? అబ్రహాము గారు వేడుకునేటువంటి విధానం ఎలా ఉన్నది అంటే, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. నేను బయట ఉన్నాను, నాకేంటిలే అని చెప్పేసి అనుకోలేదు ఆయన. ఏమండి, ఇంకా వారు నశించిపోతే నాకేంటిలే అని చెప్పేసి అనుకోలేదు. నా కుటుంబీకుడైన, నా అన్నగారి కుమారుడైన లోతు భార్య పిల్లలు కూడా రక్షించబడాలి, వాళ్ళని రక్షించుకోవడం నా బాధ్యత అని చెప్పి ఆయన బాధ్యతను వహించాడు. ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క సమయంలో నీ కుటుంబం పట్ల కూడా ఇలాంటి బాధ్యతను కలిగి ఉండాలి. నీ బాధ్యత ఉన్నదా? ఏమండి, నీ బాధ్యత ఏమిటి అంటే, రక్షించబడినటువంటి నీవు దేవుని ఉగ్రతకు లోనైపోయి నశించిపోతున్నటువంటి నీ యొక్క సహోదరులు, నీ కుటుంబీకులు, లేక నీ భార్య, నీ యొక్క భర్త, లేక నీ బిడ్డలు, నీ సహోదరులు, వీరందరూ కూడా నశించిపోతుంటే ఏమండి, నీవు ఎలా ఉన్నావు? బాధ్యత కలిగి ఉన్నావా? వాళ్ళ కొరకు నీతిని చెప్పి, నీతి మార్గములు నడిపించి, వారికి వాక్యం చెప్పించి, వారికి వాక్యాన్ని బోధింపజేసి, వాళ్ళు పాపమును మానేటట్లుగా చేయాలి, వాళ్ళు ప్రభువుని తెలుసుకునేటట్లుగా చేయాలి, వాళ్ళు ప్రభు మార్గంలోనికి రావాలి. ఏమండి, వాళ్ళు కూడా పాపము మానివేయాలి, నాలాగా వారు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థనకు రావాలి, ప్రభు శిక్ష నుండి తప్పించుకోవాలి అనేటువంటి బాధ్యత నీకు ఉన్నదా? ఆలోచించండి. ఏమండి, నీ మట్టుకు నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు, మంచిదే. కానీ ప్రభునందు ప్రియులారా, రక్షించబడనటువంటి నీ భార్య సంగతి ఏమిటి? నీ బిడ్డల సంగతి ఏమిటి? నీ సహోదరుల సంగతి ఏంటి? నీ యొక్క కుటుంబీకుల సంగతి ఏమిటి? ఏమండి, నీ జాతీయుల మరి విషయమై వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళకి దేవుని వాక్యం అందించాలి, దేవుని వాక్యం వినేటట్లుగా చేయాలి, వారు కూడా రక్షించబడాలి అనేటువంటి ఉద్దేశం ఎప్పుడైనా నీకు ఉన్నదా? ఆలోచించు. ఈ రోజు నుంచి కూడా నువ్వు ఆలోచించాలి. వారికి నీ దేవుని వాక్యం అందించి, పాప మార్గంలో వెళుతున్నటువంటి వారిని దేవుని మార్గంలోనికి నడిపించే ప్రయత్నం చేయి, దేవుని తెలుసుకునేటట్టుగా ప్రయత్నం చేయి, దేవుని యొద్దకు వారు వచ్చేటట్లుగా ప్రయత్నం చేయి, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందేటట్లుగా ప్రయత్నం చేయి. అది నీ బాధ్యత. రెండవది, నశించిపోతున్నటువంటి అన్యజనులు, వాళ్ళ పట్ల నువ్వు జాలి దయాగుణం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, దేవుడేమో వారి అవినీతి క్రియలను బట్టి దేవుడు వారిని నశింపజేయటానికి చూస్తున్నాడు. దేవుని ఉగ్రత వారి మీద పడబోతుంది, దేవుని కోపం వారి మీద పడబోతుంది, వారు నశించిపోబోతున్నారు, వారందరూ కూడా శిక్షించబడబోతున్నారు, దేవుని ఉగ్రతను వాళ్ళు మోయబోతున్నారు. ఏమండి, అందుచేత వాళ్ళు అనేకమైన శిక్షలకు, బాధలకు, వ్యాధులకు, రోగాలకు, కష్టాలకు, నష్టాలకు, ఆర్థికానికి, అనారోగ్యతకు, అవమానాలకు, ఏమండి అగ్ని గుండానికి, నరకానికి వాళ్ళు గురి కాబోతున్నారు. వారి పట్ల నువ్వు దయ కలిగి ఉండాలి. దయ కలిగి నువ్వేం చేయాలంటే వారికి సువార్తను అందించండి, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటింప చేయండి. అయ్యా, ఆ తప్పు మార్గంలోనికి మీరు వెళ్ళవద్దు, ఆ తప్పు మార్గములు విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి రండి, ఆ అవినీతి మార్గమును విడిచిపెట్టి దేవుని నీతి మార్గంలోనికి రండి, దేవుని వాక్యం వినండి, మీరు కూడా రక్షణ పొందండి, మీరు కూడా మారుమనసు పొందండి, ప్రభుని తెలుసుకోనండి, ఆ ప్రభు యొక్క రాజ్యానికి మీరు వారసులు కండి అని చెప్పి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించి లేక ప్రకటింపజేసి వాళ్ళు దేవుని వాక్యం వినేటట్లుగా చేసి వారందరూ కూడా దేవుని ఉగ్రత నుండి తప్పించబడేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఇది నీ బాధ్యత. అండి, దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథములో, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం ఏమండి 30వ వచనములో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనములో అంటున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుడగును, బద్దలైన సందులో నిలుచుడగును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినానో ఒకడైనా కనపడలేదంట. చూసారా, దేవుడు అంటున్నాడు బద్దలైనటువంటి దేశమును పాడు చేయకుండా ఉండటానికి
ప్రాకారములు దిట్టపరచడానికి, ఏమండి, బాడైపోయినటువంటి బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడు ఎవడు అని విచారించి చూసిన ఒకడైనా కనపడలేదంట. అంటే ఆయన ప్రజలందరికీ కూడా నీతి న్యాయాలను బోధించేటువంటి వాడు, వారికి రక్షణ గురించి తెలియజెప్పేటువంటి వారు, వాళ్ళకి మారు మనసు కలిగేటట్లుగా బోధించేవారు, వారందరినీ కూడా ప్రభు మార్గంలోనికి తిప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు పరిశీలన చేస్తే ఒక్కళ్ళు కూడా లేరంటండి. ఏమండి, అందరూ కూడా విమర్శించేవారు ఎక్కువైపోయారు. ఏదన్నా తప్పు చేస్తే, నేరం చేస్తే ఎక్కిరించేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. తప్పు చేసాడు మరి ఆ తప్పును ప్రచారం చేసేటువంటి వాళ్ళు, ఏమండి, త్రాగుబోతని నిందించేవారు, చెడు చేస్తున్నారని చెప్పి నిందించేవారు, అవమానించేవారు. కానీ హేళన చేసేవారు, నేరం ఎత్తి చూపించేటువంటి వారు. కానీ ఏమంటే జాలిపడి, అయ్యా ఆ తప్పును మానివేసే, నీకు శిక్ష వస్తుంది, నువ్వు మారు మనసు పొందు, దేవుని యొక్క రక్షణ పొందుకో అని చెప్పి దేవుని వాక్యాన్ని అందించి దేవుని నీతిని న్యాయాలను బోధించేవాళ్ళు ఒక్కరు కూడా లేరంట. నిజమే, ఈ దినాల్లో చూస్తాము చాలామంది కూడా నేరస్తులను విమర్శిస్తూ ఉంటారు. విమర్శిస్తే ఏ మనుషుడు కూడా రక్షించబడ్డండి. హేళన చేస్తే ఏ మనిషి కూడా మారడు, ఏ మనిషి కూడా మారు మనసు పొందడు. ఆ మనిషి మార్పు చెందడానికి ఎలా అంటే ఆ వ్యక్తికి ఆ తప్పును గురించి వచ్చేటువంటి శిక్షను గురించి తెలియపరచాలి, ఆ పాపాన్ని గురించి అవగాహన చేయించి దాన్ని మార్పించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక పుండును మళ్ళీ రేపి గాయాన్ని ఎక్కువ చేసేటట్లుగా చేయకూడదు. ఒక పాపిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువు అలాగే చేశాడు. ఆయన, నేను పాపులను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాను అన్నాడు. ఎంత బాధ్యతాపరుడు, ఎంత దయగలిగిన వాడు, ఎంత జాలి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ప్రియ సోదరి సహోదరుడా, ఆయన వచ్చి సువార్త ప్రకటించాడు. ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాటలు అనేక మంది విని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది మారు మనసు పొందారు. ఏమండి, ఇది ఒక మధ్యవర్తి యొక్క తనం, మధ్యవర్తితనం ఇలా ఉంటుంది. ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. ఇది మధ్యవర్తితనం. ప్రభునందు ప్రియులారా, ఇలా నీవు కూడా ఈ మధ్యవర్తితనాన్ని వహించాలి. ఈ మధ్యవర్తిత్వము నువ్వు వహించి అనేక మందిని ప్రభు తట్టుకు నువ్వు తెప్పాలి. నీతి న్యాయాల వరకు బోధించు అనే మధ్యవర్తిగా నువ్వు ఉండి వారిని ప్రభు తట్టుకు తెప్పాలి నువ్వు. అది నీ ప్రయత్నం, అది నీ బాధ్యత. ఏమండి, వాళ్ళని హేళన చేయకూడదు, పోతే పోయారులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయ్యో దేవుని ఉగ్రతకు వాళ్ళు గురైపోతున్నారు అని చెప్పి వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. అందుకని అలాంటి వారు లేరని చెప్పి దేవుడు ఎంతో విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడైనా ఉన్నాడా అని చెప్పి విచారణ చేస్తే ఒక్కడు కూడా లేడంట. ఎంత విచారం! ప్రభునందు ప్రియులారా, ఏ మాత్రం కూడా ప్రార్థన చేసేవాళ్ళు కానీ, పాపుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కానీ, పాపులను ప్రభు తట్టుకు తిప్పేటువంటి వారు కానీ ఒక్కరు కూడా లేరు. ఎంతసేపటికి నేరాలు మోపి వాళ్ళని వెల్లడి చేసి, ఏమండి, అవమానపరిచి వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసేటువంటి వారే కానీ, ఏమండి, దేవుని నీతి న్యాయాలను బోధించి వారిని ప్రభు తట్టుకు తిప్పాలి, ప్రార్థనకి నడిపించాలి, ప్రభు మార్గంలో నడిపించాలి, వారు బాప్తిస్మం తీసుకునేటట్లుగా చేయాలి, వాళ్ళు ప్రభు యొక్క మార్గంలో నడవాలి, వాళ్ళు రక్షణ పొందేటట్టుగా చేయాలి అనేటువంటి బాధ్యత ఒక్కడు కూడా లేదు. ఆత్మల భారం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియులారా, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకములో గొప్ప విందు జరుగుద్దంట. ఒక్క పాపి చూసారా, నీకైతే ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒక్కడిని మార్చండి, ఒక్కడి పట్ల శ్రద్ధ వహించండి. ఏమండి, జార్జ్ ముల్లర్ గారు ఒక 5గురి గురించి ఆయన ప్రార్థన చేయడానికి ప్రారంభించాడంట. వాళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు. ఆయన ప్రార్థన చేస్తే
కొన్ని దినాలకు ఒక వ్యక్తి మార్పు చెందాడంట. మళ్ళీ ప్రార్థన చేశాడంట రెండో వ్యక్తి కొరకు. ఆయన కొన్ని దినములైన తర్వాత ఆయన కూడా మార్పు చెందాడంట. మళ్ళీ ఇంకొక వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడంట. ఆయన కొన్ని దినాలు అయిన తర్వాత మార్పు చెందాడంట. నాలుగో వ్యక్తి కొరకు ప్రార్థన చేశాడంట. ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని కూడా దేవుడు మార్చాడంట కొన్ని దినాలకు. ఇంకా ఐదో వ్యక్తి ఉన్నాడు. అతను ఇంకా మార్పు చెందలేదు. రోజు చెప్తా ఉన్నాడు, రోజు ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ వ్యక్తిని మార్చిన ఆయన, ఇతను దుర్మార్గతలోంచి విడిపించు ప్రభువా, పాపము నుండి విడిపించిన ఆయన, మోసకరమైన జీవితం నుంచి విడిపించు ప్రభువా, అయ్యా త్రాగుడును మానిపించిన ఆయన, సిగరెట్లు మానిపించు ప్రభువా అని చెప్పి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమండి, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. ఒక సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయింది. ఆఖరికి వృద్ధాప్యానికి వచ్చేసాడేనా జార్జ్ ముల్లర్ గారు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ సంఘస్థులు, పాస్టర్ గారులు వచ్చి ఆ సంస్థ వారందరూ కూడా అక్కడికి వచ్చి సమాధి కార్యక్రమం చేశారంట. ఆ బరియల్ కార్యక్రమం చేశారు. అప్పుడు ఒక వ్యక్తి, అందరూ నిలబడి ఉండగా చూస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చాడంట. సమాధి దగ్గరకు వచ్చి మోకరించాడంట. మోకరించి ఏడుస్తూ ఉన్నాడంట. అప్పుడు అక్కడున్న సేవకులు వచ్చి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయ్యా నేను భయంకరమైనటువంటి పాపిని. ప్రతిరోజు కూడా జార్జ్ ముల్లర్ గారు ఈ యొక్క సేవకుడు నా కొరకు వాక్యం చెప్పేవాడు, పలకరించేవాడు. అయ్యా మారు మనసు పొందు, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు ప్రార్థనకు రా అని చెప్పేవాడు. కనుక ఈరోజు ఆయన లేడు. నన్ను ఎవరు పలకరించేవారు కాదు, ఈయన అక్కడే నన్ను పలకరించేవాడు. ఆ ఊరి వారందరికీ కూడా నేను ఎంతో పాపిగా కనబడేవాడిని, కానీ ఈయన మాత్రం నన్ను పలకరించేవాడు. ఇక నన్ను పలకరించేవారు లేరండి అన్నాడంట. అందరు కళ్ళు చెంబగిల్లాయి, ఏడుస్తూ ఉన్నారు. ఇతను కూడా ఏడుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అతను అన్నాడంట, ఈయన లాంటి వ్యక్తి నేను ఎక్కడో చూడలేదు అని చెప్పి ఆయన కన్నీరు కాచి ఈ రోజు నుంచి నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నాను అని చెప్పేసి అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియా సోదరి సహోదరుడా, చూసారా దేవుని వాక్యం ఎలా పనిచేసిందో? ఆ దైవ సేవకుడు ఏమండి 5గురు మీద దృష్టి పెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా ఈ వ్యక్తులు మారు మనసు పొందేటట్లుగా చేయనైనా, వీళ్ళు సిగరెట్లు మానేటట్లుగా చేయి ప్రభువా, వీళ్ళు పాపం మానేటట్లుగా చేయనైనా, సినిమాలు మానేటట్లుగా చేయి ప్రభువా, వీళ్ళు ఎవరికి హాని చేయకోకుండా వీళ్ళు అందరిని ప్రేమించేటట్లుగా చేయి ప్రభువా అని ప్రతిరోజు కూడా ఆయన కొరకు ప్రార్థన చేసేవాడంట. చూసారా, ఆయన చనిపోయినా కానీ ఆ ప్రార్థన అతనికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆ ప్రార్థన వలన అతను మారు మనసు పొందాడు. ప్రియ సోదరి సహోదరుడా, నీవు ఉన్నటువంటి సమాజంలో, నీవు ఉన్నటువంటి కుటుంబంలో, లేక నీ దేశంలో, నీ రాష్ట్రంలో అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. దేవుని ఉగ్రత మోసి, దేవుని ఉగ్రతకు పాత్రులై నరకానికి, నాశనానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోబోతున్నారు. కనుక నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు, త్రాగుతున్నావు, సుఖిస్తున్నావు, సంతోషిస్తున్నావు. కనుక వారి పట్ల నీకు బాధ్యత ఉన్నదా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? అన్యుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అన్యులు నశించిపోవాలని చెప్పేసి అనుకుంటున్నావా? లేదు లేదు లేదు. అన్యులు రక్షించబడాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే, ఎవరైనా నా సన్నిధిలో నిలబెడితే నేను వారి మీద ఉగ్రత కుమరించుకోకుండా ఉంటాను. నేను ఎవరైనా వారి కొరకు ప్రార్థన చేస్తే వీరికి మీద నా ఉగ్రత పడనేకుండా, నా కోపం పడనేకుండా నేను ఉంటాను, వారిని కాపాడుతాను, వారిని రక్షిస్తానని చెప్పి దేవుడు చూస్తా ఉంటే నువ్వేమో తిని చక్కగా సంతోషించి పడుకుంటూ ఉన్నావు. నీవు సుఖముగా నీవు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ క్షేమం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు. నశించిపోయే ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదు. ప్రియ సోదరి సహోదరుడా, ఇలాంటి మధ్యవర్తిగానే ఉండాలి. అబ్రహాము ఇలాంటి మధ్యవర్తిగా ఉన్నాడు. మధ్యవర్తిగా ఉండి దేవుని సన్నిధిలో నిలబడి వారి మీద దేవుని ఉగ్రత పడకోకుండా దేవుని దగ్గర ఇతను వేడుకుంటున్నాడు. అలాగే నీ ఇంటి వారి కొరకు, రక్షణ పొందని ప్రజల కొరకు, దేవుని ఉగ్రత ఎవరైతే మోస్తున్నారో వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. మధ్యవర్తిగా ఉండాలి. వారి విషయమై దేవుని వేడుకోవాలి. ఏమండి, దేవుని వేడుకోవాలి. నీ బాధ్యత అది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో 4 వచనాల్లో వ్రాయబడింది. ఏమంటే, మనుషులందరి కొరకు నువ్వు సుఖంగా జీవించాలంటే, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు,
ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అన్యుల కొరకు ప్రార్థన చేయండి, రక్షించబడాలి. ఏ వ్యక్తినైనా ఒక 10 మంది కొరకు టార్గెట్ చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. భయంకరమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మారు మనసు పొందేంత వరకు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థనకు వచ్చేంత వరకు కూడా ప్రార్థన చేయండి. ఏమండి, ప్రభువుని తెలుసుకునేంత వరకు ప్రార్థన చేయండి. వారు పాపులని చెప్పి పశ్చాత్తాపడి మార్పు చెంది బాప్తిసం తీసుకునేంత వరకు, దేవుని మార్గంలో నడిచేంత వరకు కూడా ప్రార్థన చేయండి. అది నీ బాధ్యత ప్రభునందు ప్రియులారా. అందుచేత నువ్వు మధ్యవర్తితనం వహించాలి. ప్రజలకును అన్యజనులకును దేవునికి నీ మధ్యన నువ్వు మధ్యవర్తిగా నిలబడి దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోకుండా, కష్టాల పాలు కాకుండా, ఆపదలో పడిపోకుండా, అపాయంలో పడిపోకుండా, మరి అనేకమైన వ్యాధులకు రోగాలకు లోను కాకోకుండా అయ్యా వారిని క్షమించు ప్రభువా, వారిని మంచి మార్గంలో నడిపించు నాయన, నీతి మార్గంలో నడిపించు ప్రభువా, నీతి న్యాయాలు అనుసరించే వారిగా చేయనాయన, నీ ఉగ్రత నుండి కోపము నుండి వారిని రక్షించు ప్రభువా అని చెప్పి వారి కొరకు ప్రభుని వేడుకో. నీ ప్రార్థన దేవుడు విని వారిని నశింపు కాకుండా కాపాడుతాడు. ఒక వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేయమని దేవుడు అన్నాడు. ఒక వ్యక్తిని చూపించాడు, భయంకరమైన వ్యక్తి. ఏమండి, ఆ వ్యక్తి కొరకు ఆ వ్యక్తి దర్శనములో నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు నాకు, ఇశ్రాయేల్ అదిగో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయన్నాడు. నేను అతని కొరకు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన కొన్ని దినాలకు ఆయన చనిపోయాడు. భయంకరమైనటువంటి వ్యక్తి. ప్రభునందు ప్రియులారా, ఆఖరిగా ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను అందరిని, ఏ పాస్టర్ని కూడా నేను లెక్క చేయలేదు, అందరిని నేను తిట్టాను కనుక మిమ్మల్ని మాత్రం నా పాస్టర్ గారు అని చెప్పి నేను అంగీకరిస్తున్నానండి, ఇక నుంచి మీరు నా పాస్టర్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ ప్రార్థన అతని మనస్సును మార్చింది. అతని మనస్సులో యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నిజమే, ఆత్మల రక్షణ, ఆత్మల భారం నీకు ఉండాలి. దేవుని ఉగ్రత మోస్తున్న ప్రజలు, అన్యజనులు అనేక మందిగా ఉన్నారు. వారందరూ మారు మనసు పొందేటట్లుగా నువ్వు శ్రద్ధ తీసుకొని వారిని అందరినీ కూడా నీతి మార్గములో నడిపించడానికి, వారి కొరకు నువ్వు వేడుకొనటానికి, ప్రభుని వేడుకొనటానికి, దేవుని ఉగ్రత నుండి వారు తప్పించబడటానికి నువ్వు ప్రార్థన చేయాలని, ఇది నీ బాధ్యత అని నీకు మనవి చేస్తున్నాను. అలాంటి వారి కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి వారిలో నీవు కూడా ఉంటే నువ్వెంతో ధన్యుడో, ఎంతో ధన్యుడో. ఒక మధ్యవర్తి తనం వహించమని ప్రభు పేరిట నీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, సకలాశీర్వాదములు కారణభూతుడు ఒక దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో మీరు అందించిన వర్తమానం కొరకు నీకు వందనాలు నాయనా. అబ్రహాము అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజల కొరకు, లోతు తన భార్య బిడ్డల కొరకు నీ సన్నిధిలో మధ్యవర్తితనాన్ని వహించి నాయనా వారిని క్షమించమని నేను వేడుకోవటానికి నిలబడి ఉన్నాడు ప్రభువా. అలాగే తండ్రి, ఈ వాక్యము విన్నటువంటి మా సోదరి సహోదరులు ఎంతోమంది ఉన్నారు నాయన. అయా విశ్వాసులైన బిడ్డలు, సేవకులైనటువంటి నీ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అయా వాళ్ళకు కూడా ఆత్మల భారము కలిగి నాయనా ఆత్మలు రక్షించాలనే ఉద్దేశంతో ప్రభువా వారందరూ కూడా ప్రభువా నీ తట్టు నాయన. అయా మా తండ్రి, అయా అనేక మంది ప్రజలను తిప్పడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేసే భాగ్యం వారికి కలుగ చేయండి. వారి కొరకు ఉదయాన్నే లేచి వేడుకునేటట్టుగా వారిగా చేయనాయన. అయా నీ ఉగ్రత నుండి, కోపము నుండి, శిక్ష నుండి అనేక మంది ప్రజలను తప్పించడానికి నాయన అయా విజ్ఞాపనకర్తలుగాను, మధ్యవర్తితనము కలిగినటువంటి వ్యక్తులుగాను ఉండినట్లుగా ఆశీర్వదించండి. అలా చేస్తున్న ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేక మందిని రక్షణ మార్గములో నడిపించి అయా మా తండ్రి నీ సన్నిధిలో మార్గములో నడవడానికి వారందరూ కూడా సహాయపడినట్లుగా నీ కృప వారికి దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. దీవించిన ఆయన ఈ వాక్యం వింటున్నటువంటి సోదరి సహోదరులు ఎంతోమంది అనారోగ్యములు ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, రోగపీడితులుగా ఉన్నారు, అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారయ్యా. వారందరినీ కూడా కనికరించి వారి వారి బలహీనతల నుండి విడుదల దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. సోదరి ప్రభువ రమణ గారిని స్వస్థతపరచునైనా, ఆ కుమార్తెని యందు విశ్వాసం వచ్చింది, ఆ బిడ్డను స్వస్థతపరిచి ఆరోగ్యవంతురాలుగా చేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దీవించిన ఆయన అలాగే మా తండ్రి ఈరోజు స్పాన్సర్ చేసి
చేసినటువంటి అమ్మాయి ప్రభువ, అయా మా తండ్రి కుమార్తె నాయన రాజ్యలక్ష్మిని ప్రభువ, అయా మా తండ్రి వారి భర్త గారి శ్రీనివాసరావు గారిని, వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని దీవించి ఆశీర్వదించండి. ఇలా వాక్యం ప్రకటించడానికి వారు నాకు ఎంతో సహకరిస్తున్నారు. ఆ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధితో నింపండి. వారి సమస్యలు తీసివేయండి ప్రభువ. వారి బిడ్డ నాయన ఇంటర్ మా తండ్రి అయా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నీ నామంలో ఏది అవసరం మా తండ్రి వారికి ఏది కావలసి ఉన్నదో అవన్నీ కూడా వారికి అనుగ్రహించే సహాయం చేయమని ప్రభువా, వారి భర్త గారికి నాయన అయా మా తండ్రి ఉద్యోగం పర్మనెంట్ చేయించి ఆ సౌదీలో ఉద్యోగం పర్మనెంట్ చేయించి సహాయం చేయమని ప్రభుని యేసు క్రీస్తు నామమున వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాక పర్యంతం మనందరికీ తోడై ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.